మోస్ట్ ఆఫ్ ది ప్రాబ్లమ్ ఆర్ విత్ మనీ. గవర్నమెంట్ తరపు నుంచి కూడా 12 lakhs వరకు మీరు సంపాదిస్తే మీ ట్యాక్స్ లో కూడా రాయితీలు ఉన్నాయి. దాంట్లో ఇంకో మీనింగ్ ఉంది. 12 లక్షలు వచ్చినా మీరు మధ్యతరగతి కిందే లెక్క. అది వాళ్ళ చేతుల్లో ఉందా? దీంతో ఎంతకాలం ఎంత కష్టపడితే నేను 2x సాలరీ రీచ్ అవుతాను? ఎప్పుడు మారుతుంది? ఉన్న ఉద్యోగం కాపాడుకోవడం. అది కూడా 10% to 30% లోపల పెరుగుతుంది. శాలరీ డబల్ త్రిబుల్ అన్నది ఆటోమేటిక్, కానీ వీళ్ళ లక్ష్యం వేరు. టాప్ పొజిషన్ లో ఉన్న వాళ్ళు వీళ్ళ రోల్ మోడల్స్ అవుతారు. సో వాట్ ఐ డిడ్ ఈస్ దట్ 2x యువర్ శాలరీ 21 day ఛాలెంజ్ కోర్సును డెవలప్ చేశాను. అంటే 21 రోజుల్లో మన శాలరీని డబుల్ చేసుకోవచ్చు. ఈ కోర్సు తీసుకున్న వాళ్ళందరూ చెప్పాల్సిన మాట ఏంటంటే, నేను నాకు ఇప్పుడున్న శాలరీ కంటే నాకు పెంచాలి అని అడగడానికి భయపడతారు. ఎందుకు భయపడతారు చెప్పండి? ఇవన్నీ రోజు మనం ఎప్పటికప్పుడు అనలైజ్ చేసుకోలేము. మీరు చెప్పిన దాన్ని వాళ్ళు ఒప్పుకోవాలంటే ఈ కోర్స్ కరెక్ట్ అయిన కోర్సు అని మీకు అనిపిస్తుంది. ఈ కోర్స్ ఎలా దొరుకుతుంది, ఎలా అప్రోచ్ అవ్వాలి మిమ్మల్ని అడగండి, ఆ ధైర్యం కూడా మీకు వస్తుంది. నమస్తే వ్యూస్. మన లైఫ్లో ఎప్పుడైనా ఒక పర్సన్ని కలిసిన తర్వాత, పొద్దున ఒక పర్సన్ని కలిసాను, ఇప్పటిదాకా ఆయన నా మైండ్లో నుంచి వెళ్ళట్లేదు, ఆయన గురించి ఆలోచిస్తున్నాను, ఆయనకి ఒకసారి కలవాలని ఉంది, ఆయన కలిస్తే నా లైఫ్లో ఇప్పటిదాకా ఉన్న బ్లాకేజెస్ కానీ నా డౌట్స్ కానీ రెక్టిఫై అవుతాయి అనిపించిన సిచ్యువేషన్స్ మన లైఫ్లో అడపదడప కనిపిస్తూ ఉంటాయి, లేకపోతే ఒక్కసారి లైఫ్లో కనిపించి ఉంటుంది. అలాంటి ఒక పర్సన్ నేను ఇవాళ కలిశాను. మనం రోజు చేస్తున్న వర్క్నే కొత్త కోణంలో చూడడం, ఇప్పటిదాకా మనతో పాటు ట్రావెల్ చేస్తున్న మన సమస్యలని మనం కొత్త కోణంలో చూసి వాటికి పరిష్కారాలు తెలుసుకోవడం ఎలా అన్నది నేను వీరితో మాట్లాడిన తర్వాత నాకు ఒక కైండ్ ఆఫ్ బల్బ్ అంటారు కదా, అది వెలిగింది. మీకు కూడా ఆయన ఇవాళ పరిచయం చేసేస్తాను. రామ్ జలదుర్గం గారు, సైకాలజిస్ట్ అండ్ విజువలైజేషన్ కోచ్. నమస్తే సార్. మోస్ట్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ ఆర్ విత్ మనీ అని అనుకుంటారు కొంతమందికి, అదే మేజర్ ప్రాబ్లం. సో మనకి గవర్నమెంట్ తరపు నుంచి కూడా కొంత వెసులుబాటు వచ్చింది. ఏంటి అంటే 12 lakhs వరకు మీరు సంపాదిస్తే, అంటే పర్ మంత్ 1 lakh, మీ ట్యాక్స్లో కూడా రాయితీలు ఉన్నాయి, చాలా వరకు లేవు అని చెప్తున్నారు. కానీ మేజర్గా ఇప్పుడు పాయింట్ ఏంటి అంటే, ఎలా డబుల్ చేసుకోవచ్చు? వెరీ గుడ్ అండి, మంచి క్వశ్చన్ అండి. మీరు ఇందాక చెప్పినట్టు గవర్నమెంట్ కూడా ట్యాక్స్ వేయలేదు 12 lakhs దాకా అని. దాంట్లో ఇంకో మీనింగ్ ఉంది. 12 lakhs శాలరీ వచ్చినా మీ శాలరీ పెద్ద శాలరీ ఏం కాదు. మీరు మధ్యతరగతి కుటుంబం అయి ఉంటుంది, మధ్యతరగతి జీవితం అయి ఉంటుంది. మీ మీద మళ్ళీ మేము పన్ను భారం వేయటం ఎందుకని 12 లక్షల వరకు వేయలేదంటే 12 లక్షలు వచ్చినా మీరు మధ్యతరగతి కిందే లెక్క. మీరు ఇందాక అన్నారు సమస్యలు, మనీ ప్రాబ్లం. ఎస్, చాలా మంది ఎంప్లాయీస్, మనం ఏం మాట్లాడుతున్నాం అంటే, ఎంప్లాయీస్ తమ ఆదాయాన్ని, తమ జీతాన్ని పెంచుకునే అవకాశం ఉందా, అది వాళ్ళ చేతుల్లో ఉందా, వాళ్ళు ఎంతవరకు పెంచుకునే అవకాశాలు ఉంటాయి అని ఈ విషయం ఆలోచిస్తే, సాధారణంగా ప్రతి ఎంప్లాయీ అనుకుంటాడంటే, నాకు ఎక్స్పీరియన్స్ పెరిగితే, ప్రమోషన్ వస్తే, వయసు పెరిగితే, డిజిగ్నేషన్ మారితే అప్పుడు శాలరీ పెరుగుతుంది. ఎప్పుడు మారుతుంది? వాళ్ళు ఎప్పుడు మారిస్తే మీకు అప్పుడు మారుతుంది. మీ అనుభవానికి గుర్తింపు ఎప్పుడు వస్తే అప్పుడు శాలరీ పెరుగుతుంది. కానీ మీరు ప్రయత్నిస్తే, స్ట్రాటజిక్గా ముందుకెళ్తే, కెరీర్ని ప్లాన్ చేస్తే మీ శాలరీ డబుల్ అయ్యే అవకాశాలు చాలా దగ్గరలో ఉంటాయి అని చెప్పడానికే నేను ఒక కోర్స్ డెవలప్ చేశాను. మీరు చాలామందిని చూసే ఉంటారు, మీకు తెలియదండి నేను ఎంత కష్టపడ్డానో ఈ ఆర్గనైజేషన్లో. చాలామంది అంటుంటారు, నేను ఎంత సర్వీస్ చేశానో తెలుసా, నేను ఎంత టైం ఇచ్చానో తెలుసా, నేను ఎంత సిన్సియర్గా పనిచేశానో తెలుసా అని నేను అంటాను. కానీ నా పై ఆఫీసర్ లేదా ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్పాలి కదా. కానీ మీరు చాలా విషయాల్లో మీరు అటువైపు కనుక్కుంటే అలాంటిదేం లేదే, ఏదో వస్తూ పోతున్నాడు, ఏదో చేస్తున్నాడు, కానీ అంత వాల్యూ ఏం లేదు అని అవతల వాళ్ళు చెప్పే పరిస్థితి వస్తుంది. అందుకని ఈ గ్యాప్. నేనేమో శాలరీకి అర్హుని అనుకుంటున్నా, డబుల్ శాలరీ, అవతల వాళ్ళు ఏమో ఆ అర్హత గుర్తించలేదు. గుర్తించడానికి, మీరు అర్హత పొందడానికి మధ్య గ్యాప్ని ఎట్లా ఫిల్ చేయాలి అన్నదే ఈ కోర్స్ ఫిల్ చేస్తాను. ఆ రొటీన్లో వెళ్ళిపోతూ ఒకసారి పడిన తర్వాత గ్రోత్ వస్తుందని ఎవరికి తెలియదు, పడిన తర్వాత భయం వేస్తుంది. ఆ రొటీన్లో అలవాటు అయిపోయి కూడా మీరు అన్నట్టు అది పడడం కూడా ఒక అదృష్టం, అది రావాలన్నా కూడా అదృష్టం ఉండాలి. ప్రమాదం ఏంటంటే, రొటీన్కి అలవాటు పడిన వాడు చివరికి రొటీన్ లైఫ్లో కూడా అలవాటు పడిపోయి ఉంటాడు. అన్ని అడ్జస్ట్ అయిపోవడం, కాంప్రమైజ్ అయిపోవడం అని. చాలా ఆర్గనైజేషన్స్ ఏంటంటే, వాళ్ళ జీతం ఎందుకు పెంచరంటే, తీసేసేంత పనికిరాని వాడు కాదు, పెంచేంత గొప్పగా స్కిల్స్ లేవు, ఉంటే ఉండని అని అనుకున్న వాళ్ళు దాదాపు 60% ఉంటారు కంపెనీలో.
వాళ్ళు కూడా ఏంటంటే ఇలాంటి కోర్సు ద్వారా కానీ ఏ రకంగా అయినా స్కిల్స్ డెవలప్ చేసుకొని మీరు కంపెనీకి వాల్యూ యాడ్ చేస్తుంటే శాలరీ డబుల్ ఇవ్వడానికి మాకేం ఇబ్బంది. ఎందుకంటే నువ్వు వెళ్ళిపోతే ఇంకొకరిని హైర్ చేసుకున్నా మేము అలాంటి వాడికి ఆ శాలరీ ఇవ్వాల్సిందే. బికాజ్ యునో ద హైరింగ్ కాస్ట్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్. కొత్త వాళ్ళు ఇప్పుడు పాత వాళ్ళను మీరు కంటిన్యూ చేసే కంటే కొత్త వాళ్ళని తీసుకోవటం పాత వాళ్ళకి ఇచ్చే శాలరీ కంటే కాస్ట్లీ. అందువల్ల వాళ్ళు అడ్జస్ట్ అయిపోతారు మీతో. ఎందుకంటే కొత్త వాడిని తీసుకోవడం హైరింగ్ కాస్టు, ట్రైనింగ్ కాస్టు, తర్వాత మీరు కొంతవరకు వాళ్ళు ప్రొడక్టివ్గా ఉన్న ఎదురు చూడాలి. మౌల్డింగ్ ఇస్ టైం టేకింగ్. సో ఇట్ టేక్స్ టైం. దానికంటే నువ్వే బెటర్ అని అనుకుంటారు. అలాంటి వాళ్ళు నేనే బెటర్ కాదు, నేనే బెటరు, నేను బెటరే అని ప్రూవ్ చేసుకోవాలంటే ఈ కోర్స్ ఉపయోగపడుతుంది. 21 days కోర్స్ చేసిన వాళ్ళు పాత్ బ్రేకర్ అవుతారు. ఈ 21 డే అంటే ఈచ్ డే మీ కెరీర్లో మీరు వర్క్ చేయవలసిన ఏరియాస్ని మీకు హైలైట్ చేస్తుంది. మీరు ఎలా చేయాలో కూడా చెప్తుంది. మీరు ఒక నోట్స్ మెయింటైన్ చేసి ఆ కోర్సును ఫాలో అయ్యేలా చేస్తుంది. మీరు చేసిన తర్వాత మీకు అర్థమవుతుంది దెర్ ఈజ్ అ చేంజ్ ఇన్ మై లైఫ్, ఇన్ మై కెరీర్ అని అర్థమవుతుంటుంది. తర్వాత ఇతరులు గుర్తించడం మొదలు పెడతారు. ఏదో సమ్ చేంజ్ ఇస్ దేర్, యు ఆర్ కాంట్రిబ్యూటింగ్, యు ఆర్ యాడింగ్ వాల్యూ. ఈ విషయం ఎప్పుడైతే తెలుస్తుందో అవతల వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడు గుర్తించారో మిమ్మల్ని వదులుకోకూడదు అనుకుంటారు. ఎప్పుడైతే మిమ్మల్ని వదులుకోకూడదు అనుకుంటారో మీ డిమాండ్కు ఏకీభవించాల్సి వస్తుంది. సో యూ కెన్ జెంట్లీ నెగోషియేట్ ఫర్ యువర్ డబుల్ సాలరీ. ఫైట్ చేయక్కర్లా, ఉద్యమం చేయక్కర్లా, అడగండి, ఇస్తారు. ఆ ధైర్యం కూడా మీకు వస్తుంది. సో అంటే ఎక్కడ సార్ ఈ కోర్స్ ఎలా దొరుకుతుంది, ఎలా అప్రోచ్ అవ్వాలి మిమ్మల్ని? అంటే ఈ కోర్స్ తీసుకోవాలనుకున్న వాళ్ళు మాస్టర్ గైడ్ వెబ్సైట్లో ఈ కోర్సు వివరాలు అందుతాయి. పైగా ఇక్కడ చూపిస్తున్న ఫోన్ నంబర్కి ఫోన్ చేసినా సరే వివరాలు తీసుకోవచ్చు. ఎవరెవరైతే వాళ్ళ లైఫ్ని చాలా తొందరగా గ్రో అవ్వాలని అనుకున్నారో, ప్రయత్నించి ఎలాగైనా సరే మార్గం దొరికితే కష్టపడడానికి సిద్ధంగా ఉన్నాం అని ఎవరైతే సిద్ధంగా ఉన్నారో వాళ్ళందరికీ ఈ కోర్స్ చాలా ఉపయోగపడుతుంది. సో దిస్ ఈస్ 21 day కోర్స్. 21 రోజుల కోర్సులో మనల్ని మౌల్డ్ చేసుకొని డబుల్ శాలరీ తెచ్చుకునే క్వాలిటీస్ మనం బిల్డ్ చేసుకొని రెడీగా ఉంటాం. ఎస్, అసలు ఇన్ని రోజులు ఏమీ తెలియకపోవడం కంటే ఎలా ముందుకెళ్లాలో తెలియజెప్పే ఒక గైడ్ మీకు దొరికితే, ఒక పర్సన్ మీకు దొరికితే, ఆ పర్సన్ని ఫాలో అవుతే మీకు అంతకంటే మెంటార్ ఎవరు ఉండరు కదా. సో దిస్ ఈజ్ అ వర్చువల్ మెంటార్. అండ్ చాలా మందికి క్వాలిటీస్ ఉన్నాయి, లేకపోతే క్వాలిటీస్ నేను బిల్డ్ చేసుకోవడానికి, డెవలప్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాను, బట్ పాత్ అనేది ఏ దారిలో వెళ్ళాలి అనేది నాకు ఎవరు చూపించలేదు, చూపించే వాళ్ళు దొరకలేదు, ఎవరి గోల వాళ్ళదే, ఎవరి లైఫ్ వాళ్ళదే పరిగెడుతున్నాను అనుకున్న వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ. అందులో ఇదే 1 year కోర్సు, 6 months కోర్సు కూడా కాదు, 21 day కోర్సు మీ మైండ్ సెట్ని కరెక్ట్ చేసి మిమ్మల్ని సక్సెస్ వైపు నడిపిస్తుంది. పర్ఫెక్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీ కంపెనీ ఏదైనా, మీ ఫీల్డ్ ఇంకేదైనా, మీ సాలరీని డబుల్ చేసుకోవాలనుందా? లక్షల మందిని ట్రైన్ చేసి వారి లైఫ్స్ ని మార్చేసిన మిస్టర్ రామ్ జలదుర్గం గారు 2x యువర్ సాలరీ ఆన్లైన్ కోర్స్ ని స్టార్ట్ చేస్తున్నారు. 21 రోజుల ఛాలెంజ్ కోర్సులో జాయిన్ అవ్వండి. మీ స్కిల్ ని డబుల్ చేసుకోండి, మీ సాలరీని డబుల్ చేసుకోండి, మీ లైఫ్ లో హ్యాపీనెస్ ని కూడా డబుల్ చేసుకోండి.